భారత మాజీ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఎంఎం నరవణే గారు ఒక పుస్తకం రాశారు. తన జీవిత కాలంలో జరిగినటువంటి అంటే తన ఆత్మకథలో భాగంగా రాసినటువంటి ఆ పుస్తకంలో ఆర్మీ గురించే ఉన్నాయి. 40 సంవత్సరాలు ఆయన దేశానికి సేవలు అందించారు కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలే పొందుపరిచారు. ముఖ్యంగా 2020లో జరిగినటువంటి గల్హాన్ లోయ, ఏప్రిల్ మే నెలలో జరిగినటువంటి గల్హాన్ లోయలో జరిగిన ఉద్రిక్తత పరిస్థితులు, ఆ సమయంలో 20 మంది మన సైనికులు చనిపోయారు. దగ్గర 32 మంది చైనాకి చెందినటువంటి వారు చనిపోయారు. చైనా చెప్పుకోలేకపోయింది. అయితే ఇక్కడ భారత ప్రభుత్వం సరైన విధంగా నిర్ణయాలు తీసుకోలేకపోయింది అన్న విధంగా నరవణే రాసినటువంటి పుస్తకంలో ఉన్నాయి. అంతేకాకుండా సరైనటువంటి నిర్ణయాలు భారత ప్రభుత్వం నుంచి మాకు రాలేదు, ఆ నిర్ణయాల కోసం మేము ఎదురు చూసాం, అప్పటికే చైనా ముందుకు వచ్చేసింది తన ట్యాంకులతోటి, ఏం చేద్దామంటే మీరే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి, మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదని అని ప్రభుత్వం చెప్పిందని ఈయన చెప్పారు ఆ పుస్తకంలో. మరి అందులో స్పష్టంగా ఉంది కదా, మరి ఆర్మీ మీరు ఏదైనా తీసుకోండి, మీకే అన్ని అధికారాలు ఇచ్చినప్పుడు, మీరు సరిహద్దుల్లో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు దేశం కోసం పోరాడినటువంటి మీరు ఏం నిర్ణయాలు తీసుకోవాలో తెలియదా? మరి ఎందుకు మరి అలాంటప్పుడు మీరు అక్కడ ఉండి ఆర్మీ చీఫ్గా, అప్పుడు మీరు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది కాబట్టి నేను ఈ పదవికి ఉండలేను, ఈ పదవికి రాజీనామా చేసేస్తున్నానని చేసి వచ్చి కదా, మరి ఎందుకు మీరు అక్కడ నిల్చోవడం? వేరే వాళ్ళు వచ్చి నిర్ణయాలు తీసుకుంటారు కదా. ఆ యొక్క విషయాలు, అలాగే దేశ భద్రతకి సంబంధించి మరికొన్ని విషయాలు ఆ పుస్తకంలో రాస్తే దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ప్రచురణ కాకుండా అడ్డుకుంది. ఎందుకంటే నెహ్రూ సమయంలోనే 1954లో ఆర్మీ రూల్స్లోని సెక్షన్ 21 ప్రకారం ఈ యొక్క సర్వీస్కి సంబంధించి ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్కి కానీ, ఈ ప్రభుత్వ సర్వీస్కి సంబంధించి ఎటువంటి సబ్జెక్టుల గురించి కానీ, లేకపోతే ఆర్మీకి సంబంధించినటువంటి ఈ అంతర్గతంగా జరిగినటువంటి ఏవైనా సరే వీటి గురించి బయట ప్రచురించడానికి లేదు, బయట ప్రపంచానికి తెలియడానికి లేదు అని ఒక రూల్ పెట్టారు కదా, ఒక చట్టం చేశారు కదా. దాని ప్రకారమే ఇప్పుడు ఈయన యొక్క పుస్తకాన్ని ఆపారు. అంటే నెహ్రూ సమయంలోనే నిజాలు బయటపడుతున్నాయని ఆయన ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చాడు, ఆయన క్యాబినెట్ కలిసి. అందుకే 1963 వరకు జరిగినటువంటి చైనా యొక్క దుందుడుకు ఆ తర్వాత తగ్గింది, కానీ 1963 వరకు కూడా అక్సై చిన్ను అలాగే మరికొంత భూభాగం లాక్ ఉంది. దాని గురించి రాహుల్ గాంధీకి మాట్లాడడం చేత కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ పుస్తకం దొరికిందంటే కోతి కొబ్బరి చెప్పు దొరికినట్లుగా లోక్సభలో ఆయన వాయించేస్తుంటే ఏదేదో జరిగిపోతుందంటే మీ తాత పెట్టినటువంటి రూల్స్ ప్రకారమే నిన్ను ఆపుతున్నారు, మైక్ కట్ చేస్తున్నారు అంటే మరి నువ్వెందుకు అసలు ప్రచురణ కాని పుస్తకాన్ని పట్టుకున్నావు? నీకు ఎలా అథారిటీ ఉంది? మీ తాత పెట్టిన రూల్స్లో నువ్వు పాటించకపోతే ఇంకెవడు పాటిస్తాడు? మీ ముత్తాత గురించే మాట్లాడాలి మొదట. ఈ దేశ సరిహద్దుల గురించి మాట్లాడాల్సి వస్తే, పీఓకే గురించి మాట్లాడాల్సి వస్తే, కశ్మీర్ గురించి మాట్లాడాల్సి వస్తే, బంగ్లాదేశ్ గురించి మాట్లాడాల్సి వస్తే, సరే విడిపోయిన ఎలాగో మీ తాత మీ ముత్తాతలని పేరు చెప్పుకునేటువంటి వాళ్ళందరూ దేశాన్ని సర్వనాశనం చేసేసారు, పక్కన పెడతారు. మరి అలాగైనా పూర్తిగా విభజన జరిగిందా, ఒక మంచి పద్ధతిలో జరిగిందంటే అది లేదు. అలాంటి విభజన జరగలేదు. జరిగిన తర్వాత కూడా ఈ దేశానికే నష్టం. ఇంకా సరిహద్దుల్లో పీఓకే సమస్య అలాగే ఉంది, కశ్మీర్ సమస్య అలాగే ఉంది, 370 రద్దు అయ్యే వరకు కూడా. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆ చికెన్ నెక్ ఏదైతే సిలిగురి కారిడార్ ఉందో ఇప్పటికీ ఆ సమస్య అలాగే ఉంది. అక్కడ 1971లో వాళ్ళకి స్వతంత్రం ఇచ్చినప్పుడు మనకి భూభాగం వచ్చింది. 160 కిలోమీటర్ల పొడవైనటువంటి భూభాగం మనకు వస్తే ఇందిరాగాంధీ పెద్ద పోటుగత్తిలాగా వాళ్ళకి ఇచ్చేసింది. 15,000 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం కశ్మీరును పాకిస్తాన్ సరిహద్దుల్లో వస్తే ఆ భూభాగాన్ని కూడా 1972లో మళ్ళీ పాకిస్తాన్కి ఇచ్చేసింది. ఇంకేంటి మీరు యుద్ధాలు చేసే ఉపయోగం? భారతదేశానికి ఏంటి ఉపయోగం మీ పరిపాలన? ఒక రోహింగ్యాలు ఈ దేశాన్ని పూర్తిగా ముంచేశారు. దానికి బార్లు తెలిసింది ఎవరు? మీరే. మీరు, కమ్యూనిస్టులు, అలాగే ఇప్పుడు మమతా బేగం. ఈ దేశ భూభాగాన్ని పోగొట్టింది ఎవరు? మీరు. ఈ దేశాన్ని 3 ముక్కలు చేసింది ఎవరు? మీరు. ఎక్కడ పరిష్కారం ఉంది? ఈ ఉగ్రవాదం ఈ రోజు పెరిగిపోయిందంటే కారణం మీరు. మీ హయాంలో జరిగిన ఉగ్రదాడులు, మీ హయాంలో జరిగినటువంటి ఫేక్ కరెన్సీ దోపిడీలు, మన యొక్క ఉత్పత్తులు బయటికి వెళ్ళిపోవడం, ఎక్కడ కూడా కనీసం ఉత్పత్తులు ఎగుమతులు చేద్దామని కామన్ సెన్స్ లేకుండా అంతా పూర్తిగా దేశాన్ని నాశనం చేసేసి ఎక్కడికక్కడ మోచేతి నీళ్లు తాగి ప్రతి దేశానికి మనం లొంగిపోయే పరిస్థితి తీసుకొచ్చింది మీరు. గత 10 సంవత్సరాల నుంచి ఈరోజు ఈ దేశం ఏంటో, ఈ భారతదేశం విలువ ఏంటో, దీనికి ఉన్నటువంటి భవిష్యత్తు ఏంటో తెలుస్తోంది. అది నీకు నచ్చదు. 2029లో నిన్ను అధికారంలో నిల్చోబెట్టడానికి అందరూ కంకణం కట్టుకున్నారు.